వక్ఫ్ బిల్లు ఆమోదం పొందడం అనుకున్న బలం కంటే కాస్త ఎక్కువగా బలం వచ్చింది. ఎన్డీఏకి 290 ఓట్ల బలం ఉంటే 296 ఓట్లు వచ్చాయి. అదే సమయంలో 236 ఓట్ల దగ్గర యువతల వాళ్ళు ఆగిపోయారు. బలాబలాలను పక్కన పెడితే వక్ఫ్ బిల్ని ఆపుతాము, ఆమోదం పొందనివ్వము, ఇట్లాంటి స్టేట్మెంట్స్, విమర్శలు ఇవన్నీ ఎన్నో చేశారు. చివరిగా ఆగిపోయాయి. తెలుగుదేశం జేడీయూని రెచ్చగొట్టడం, భయపెట్టడం, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటం ఇట్లాంటివన్నీ కూడా చేశారు ఓవైసీ లాంటి వాళ్ళు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఎందుకంటే వారు కూటమి ప్రభుత్వంలో భాగస్వాములు. త్వరలోనే నితీష్ కుమార్ గారికి ఎన్నికలు రాబోతున్నటువంటి పరిస్థితి. మరి ఇంకోవైపు చూసుకుంటే వక్ఫ్ బిల్ సంస్కరణలకు సంబంధించినటువంటిది వీళ్ళే త్రిపుల్ తలాక్ గురించి అప్పుడు కూడా మాట్లాడారు, విమర్శించారు కూడా. కానీ ఆ తర్వాత అదే త్రిపుల్ తలాక్ బిల్లు ఉపయోగపడింది. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, ప్రయోజనం ఉంది కాబట్టి ముస్లింలలో కూడా ఆదరణ దృష్టిలో పెట్టుకొని వక్ఫ్ బిల్కు ఆమోదం పొందిందని చెప్పవచ్చు.